దళిత వర్గాలను కించపరిచేలా మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తీరుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన నేతలు అప్పారావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిరెడ్డి అప్పారావుపై ఇప్పటివరకు కూటమి సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు నిలదీశారు. ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా ఉండటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోని జనసేన పార్టీ పూర్తిగా కులం పేరుతో మతం పేరుతో ఈ సమాజాన్ని విభజించాలని చూస్తుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం వ్యతిరేకం. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ మారు కుల బహిష్కరణ చేస్తుంది. స్వయానా పిఠాపురం అసెంబ్లీలోనే కుల బహిష్కరణ చేశారు. నిన్నేమో పి గన్నవరం నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం మా దళిత సామాజిక వర్గం మీద దాడి చేసింది. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలో లేదు. గోదావరి జిల్లాలో కులాల గొడవలు లేవు. గోదావరి జిల్లాలో పెద్ద కులాలతో సమానంగా దళితులు వ్యవసాయదారులు. ఇక్కడ దళితులకు కూడా భూములు ఉన్నాయి. దళితులు చదువుకున్నారు. దళితులకు కూడా లోక జ్ఞానం ఉంది. మాట్లాడటం, బట్టలు వేసుకోవటం వచ్చు, చదువుకోవటం వచ్చు. ఏం కావాలి సమాజానికి? మమ్మల్ని ఎందుకు ఇంత నిక్కర్షగా, ఇంత నిర్దయగా కులం పేరుతో ఈ ఆధునిక యుగంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఇంత అవమానకరంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఎందుకు నిందిస్తుందని అడుగుతాం దళితుల్ని, మాలా మాదిగల్ని. మేము బ్రతకడానికి వీల్లేదా? మేము చదువుకోవడానికి వీల్లేదా? మేము చట్టసభలోకి రావడానికి వీల్లేదా? మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండటానికి వీల్లేదా? నీ పార్టీలో ఎందుకు ఉండాలో చెప్పవయ్యా. నువ్వు చెప్పిన హామీలన్నీ ఏమైనాయో చెప్పవయ్యా. ఒక అహంకార పూరితమైన మాటలు మాట్లాడుతుంటే నేను అంటున్నా, మీ వయసు, మీ పరిజ్ఞానం, మీ సామాజిక స్పృహ ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోమని కోరుతున్నా. మీరు ఈరోజు ఎస్సీలు ఎస్టీలు ఓట్లు వేయకుండా మీ అబ్బాయి ఎమ్మెల్యే అయ్యాడా రాజమండ్రిలో? అంటే మీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఇళ్లలో పనులు చేయడానికి కూడా పనికిరారు, కానీ మీకు ఓట్లేసినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి పనికిరారు, కానీ మీకు ఓట్లేసినటువంటి వారు మీ పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి పనికిరారు, కానీ మీకు మాత్రం అధికారం ఇవ్వడానికి ఓట్లేసి బానిసలుగా నిలబడటానికి. ఇంకా దుర్మార్గకరం ఏంటంటే చాలా మంది బానిసలుగైనా చూస్తారు, ఈ దుర్మార్గుడు బానిసలుగా కూడా పనికిరారంటున్నాడు. ఒక్కసారి దళిత సోదరులు ఆత్మవిమర్శ చేసుకోమని కోరుతున్నా. రాజమండ్రి, కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులు ఒక దళిత కులాన్ని ఇంట్లో సర్వెంట్ గా కూడా పెట్టుకుంటామా మనం అని మాట్లాడినటువంటి ఒక దురహంకారి యొక్క ఆలోచన మన పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. దీని మీద, ఈ వైరల్ అయిన వీడియో మీద కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారండి? తెలుగుదేశం పార్టీ ఒక వివరణ అడిగిందండి? అంటే తెలుగుదేశం పార్టీకి దళితులు అంటే చులకనా? కూటమి ప్రభుత్వానికి దళితుల ఓట్లు తప్ప దళితుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పట్టదా? నిన్న పి గన్నవరంలో ఒక శవాన్ని, చనిపోయినటువంటి పార్థివ మృతదేహాన్ని ఒక ఇంటి ముందు గుండా తీసుకొని వెళుతుంటే 40 మంది వాళ్ళని వెంటబడి వేటాడి చనిపోయినటువంటి వ్యక్తి మోస్తున్నటువంటి శవపేటికని 10 సార్లు కింద పడేసి ముందుకు తీసుకెళ్లకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది. దానికి మనందరం దళితులుగా సిగ్గుపడమని కోరుతున్నాను. సిగ్గుపడాలి మీరు. 80 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా కనీసం ఆ విధంగా చేసినటువంటి వాళ్ళని ఎందుకు మీరు అలా చేశారు ఏంటి అని ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ, ఆ కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్, ఆ కుటుంబానికి కనీసం మేమున్నామని భరోసా ఇవ్వని మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనికోసం మన ఓట్లు అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. ఇమీడియట్ గా ఈ ఆదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అసలు నువ్వు ఈ రకంగా ఎందుకు మాట్లాడావు, దళితుల్ని అవమానకరంగా ఈ రకంగా ఎందుకు మాట్లాడే వాళ్ళని కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అది కూడా ఇలా. పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? ఎస్సీ సామాజిక వర్గాలకి రక్షణ కల్పించే వీళ్ళకి ఏదన్నా కనీస పక్షాన ఆలోచన ఉందా? ఎందుకంటే ఇంత రార్థాంతం జరుగుతూ ఉంటే అసలు ఆ ప్రబుద్ధుడి పైన ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టలేదని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆ దళితుడిని ఏదైతే రోడ్డు మీదకి లాగి చితకబాది హత్యాయత్నానికి గురి చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తుల పైన నేను డిపార్ట్మెంట్లో ఫోన్ చేసి కనుక్కుంటే
ఏమంటే ఎస్సీ ఎస్టీ కేసు కట్టారని అంటే కట్టలేదనండి. నేను అడుగుతా ఉన్నా, వీడియో ఫుటేజ్లు బయటకు ఉన్నాయి. వాళ్ళు వ్యక్తులందరూ కూడా విక్టిమ్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఆ వీడియో ఫుటేజ్లు చూసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసు కట్టలేదని అడుగుతా ఉన్నా. అంటే మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి పోలీస్ డిపార్ట్మెంట్ గాని, ఇటు కూటమి ప్రభుత్వం గాని ఏ రకమైన గౌరవం గాని విలువలు గాని లేవు అనేది ఇవాళ తేటతెల్లం అవుతా ఉంది. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గాల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ నాయకుడు మాల సామాజిక వర్గాన్ని, మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఎంత చులకని భావంతో మాట్లాడాడో ఆ వీడియో ఫుటేజ్లు, ఆడియో ఫుటేజ్లు బయటకు వచ్చినాయి. వచ్చిన తర్వాత మీరు ఇంకా వాళ్ళ తరపున ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారని అంటే ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రతి ఒక్క సోదరుని కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ గనక ఆ వ్యక్తి, ఆ ప్రబుద్ధుడికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము.